బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వైజాగ్ ఫన్ టాక్స్. ఈ ఎపిసోడ్లో మనం ఇప్పుడు ప్రస్తుతం హాట్గా జరుగుతున్న ఎలక్షన్ల గురించి మాట్లాడదాం. అందరూ ఒకరినొకరు చాలా మాట్లాడుకుంటూ చాలా వేడివేడిగా ఉంది అట్మాస్ఫియర్ అంతా. అసలు ఎలక్షన్ ఎటువైపు వెళ్తుంది అనేది ఒకసారి చూద్దాం మొదట. సో ఇప్పుడు ఎలక్షన్ ఎటువైపు వెళ్తుందంటే నేను ఆన్లైన్లో చూస్తున్న సోషల్ మీడియా అవి చూస్తే ఇప్పుడు ఎలక్షన్ మనుగడ వర్సెస్ ఎకానమీ వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కొంతమంది ఒకవైపు వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళు వీళ్ళు ఆధిపత్యం చెలాయిస్తారు, పెత్తందారులు, లేకపోతే ఇంకోటి అనేది వాళ్ళ వైపు వాదనమాట. వీళ్ళు వస్తే మనకు మనుగడ ఉండదు, మన తక్కువ చూస్తారు, మన అనగ దొక్కేస్తారు, వాళ్ళు డబ్బు బలం అది ఎక్కువ, మనం అది చేసుకోలేము, అందుకని మన అనగ తొక్కేస్తారని మనుగడ మనకు ఉండదు అని ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు అంటే వీళ్ళు ఉంటే మనకి ఆదాయం ఉండదు, డబ్బులు ఉండవు, మనం అంతా అడుక్కునే వాళ్ళు అయిపోతాం అనే టైప్లో వేరే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అన్నమాట. సో ఇది మనం చరిత్ర చూసుకుంటే ఒకప్పుడు ఇలా దాఖలాలు ఉన్నాయా లేదా అని చూస్తుంటే మన స్టేట్ వరకే చూస్తే మన స్టేట్లో కూడా ఇప్పుడు ఒక 20-30 సంవత్సరాల వెనక చాలా మనం పేదరికంలో ఉండేవాళ్ళం అన్నమాట. ఆ టైంలో కూడా అలాగే టీడీపీ రావడం కూడా అలాగే వచ్చింది. ఏంటి మనుగడ కాంగ్రెస్, పెద్ద కాంగ్రెస్ ఉండేది, అందులో ఇప్పుడు ఆంధ్రాకి మనుగడ లేదు అనే టైప్లో టీడీపీ వచ్చిందన్నమాట. అలాగే ముందుకు వెళ్తే ఒక 20 ఏళ్ళు అందరూ కలిసికట్టుగా అందరూ పనిచేసి అన్నీ వచ్చిన తర్వాత ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కి పవర్లో ఉన్న వాళ్ళకి కొంచెం డబ్బులు ఉన్నట్టు అనిపించి వాళ్ళు వేరే వాళ్ళని అజమాయిషి చేస్తున్నట్టు అనిపించి, ఇంకా వాళ్ళు వేరే వాళ్ళని తక్కువ చూస్తున్నారు అనిపించి, వాళ్ళ అవకాశాలు లాగేసుకుంటున్నారు అనిపించి ఒక ఈ మూమెంట్లో వచ్చి 2004లో అదే అందువల్ల టీడీపీ ఓడిపోయింది. దాని తర్వాత అదే పెద్దదయ్యి తెలంగాణ మూమెంట్ కూడా అందుకే వచ్చింది. ఇప్పుడు మొత్తం కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఆంధ్ర వాళ్ళు, స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆంధ్రోళ్ళు వచ్చి తెలంగాణ వాళ్ళని ఏదో చేసేస్తున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకున్న అవకాశాలు తీసేసుకుంటున్నారని చెప్పి తెలంగాణ ఫామ్ అయింది అన్నమాట. ఆ తెలంగాణ ఫామ్ బేసిస్ కూడా ఇదే. వాళ్ళ మనుగడకి మనం ఎవరైతే ఆంధ్రోళ్ళు అనుకున్నారో వాళ్ళ ఇబ్బంది, వాళ్ళు ఉంటే మనకి ఉండదు, మనని ఒక థ్రెట్, ఒక సెక్యూరిటీ థ్రెట్ లాగా మనం చూశారన్నమాట. అందుకు వాళ్ళు విడిపోవాలనుకున్నారు. కానీ తర్వాత ఏమైందంటే వాళ్ళకు కూడా కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనుగడకి, వేరే వాళ్ళకి మనుగడకి మళ్ళీ ఇబ్బంది అని చెప్పి ఇంకొక కాంగ్రెస్ వచ్చారన్నమాట. సో అది జరుగుతున్న పద్ధతే. సో ఇప్పుడు కూడా అలాగే మళ్ళీ మనుగడ వర్సెస్ ఎకానమీ వస్తుంది అన్నమాట. ఇప్పటివరకు చూస్తే మనుగడ వర్సెస్ ఎకానమీలో మ్యాక్సిమం మనకి మనుగడే మన రాష్ట్రంలో అయితే ఈ గత 20-30 సంవత్సరాల్లో మనుగడే ముందుకు వచ్చింది. ఎందుకంటే థ్రెట్, డబ్బులు కావాలా, నీకు ప్రాణం కావాలంటే ఎవడైనా ప్రాణం తీసుకుంటాడు, ఆ టైప్లో ఎలక్షన్లు అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మొదట టీడీపీ ఆ టైంలో వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు 20 సంవత్సరాలు కలిసే ఉన్నామంటే అప్పుడు ఏంటంటే మొత్తం అంతా డబ్బులు లేవు, మనుగడ లేదు అనే టైప్లో రెండు కలిసి ఒక పార్టీ గెలిచింది, అది టీడీపీ మాట. అప్పుడు ఎవరు కాంగ్రెస్ ఉన్నారు, అక్కడ వాళ్ళు కాంగ్రెస్ ఉంటే మనకి మనుగడ లేదని వాళ్ళు ఇక్కడ ఇలా గెలిచారు అన్నమాట. కానీ ఈ లోపల అయితే మన అందరికీ ఉంది అనేది రెండు కలిసి అక్కడ ఏకమై ఒకటిగా ఉన్నారన్నమాట. మరి అది ఇప్పటివరకు అవుతున్న ప్రక్రియ అన్నమాట. ఇలా మనుగడ వర్సెస్ ఎకానమీ అవుతూ అలాగా ముక్కలుగా అవుతున్నది అన్నమాట. ఇప్పుడు రియాలిటీకి వద్దాం. నిజంగా మైండ్స్లోనే ఉందా, అది రియల్గా అవుతున్నది ఏంటంటే సెక్యూరిటీ నిజంగా మనకి లేదు. మనం ఇప్పుడు వాళ్ళు మనని డైరెక్ట్గా చంపేయట్లేదు, అంటే ఫిజికల్ సెక్యూరిటీ థ్రెట్ అయితే లేదు. మనం ఏమవుతున్నామంటే ఒకవేళ మనుగడ అని బాధపడే వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు ఇంటిమిడేట్ అవుతున్నారు. వాళ్ళు వెల్త్ చూసి, ఆ వెల్త్ క్రియేషన్ చూసి ఇంటిమిడేట్ అవుతున్నారు. మెయిన్ అది అవుతుంది అనమాట. సెక్యూరిటీ థ్రెట్ అయితే లేదు, కానీ ఆ థ్రెట్ దేనికి ఉందంటే లైవ్లీహుడ్కి ఉందనే టైప్లో
అనిపిస్తుంది అది. అందుకే వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు, వేరే వాళ్ళని దోచేసుకుంటున్నారు అనేది టైప్లో ఉంది. ఇప్పుడు మొదట ఆ కోణం పరిశీలిద్దాం మనం. సో ఆ కోణంలో ఎవరున్నారంటే ఇప్పుడు మనం చూస్తే ఈ పార్టీలో ప్రస్తుత ఎలక్షన్లో టీడీపీ ఉందన్నమాట. సో టీడీపీ నిజంగానే వేరే వాళ్ళ లైవ్లీహుడ్స్ లాగేసుకొని వాళ్ళు వేరే వాళ్ళు నిజంగానే తక్కువగా చూసి అనగదొక్కారా అంటే మనం గమనిస్తే టీడీపీలో ఆ కొంతమంది పీపుల్ ఆర్ ఆ టైప్ ఆఫ్ పీపుల్, ఆ కాస్ట్, ఆ టైప్లో ఆ పార్టీ అయిపోయి కొంతమంది అయితే డిఫరెంట్గా ఉన్నారు. ఆ టాప్లో కూడా, ఆ పార్టీ క్లోజ్ కోర్లో కూడా వాళ్ళు అలాగే ఉంటుంది కొంచెం బిహేవియర్. కొంచెం వాళ్ళకి డబ్బులు రాగానే పాస్ట్లో వాళ్ళు కొంచెం మాదే అధికారం, మేము చాలా గొప్ప కాబట్టి మాకు వచ్చింది, మాకు తెల్ల స్కిన్ ఉంది కాబట్టి మేము గ్రేట్, వేరే వాళ్ళు తక్కువ చూడడం, తక్కువగా మాట్లాడడం, అవి దాఖలాలు ఉన్నాయి. బయట కూడా నేను చూశాను చదివేటప్పుడు అక్కడ ఇక్కడ. ఏంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు పీపుల్ ఉన్నారో వాళ్ళు ఆ పార్టీని కాస్త అసోసియేట్ చేసుకొని అవన్నీ చేయడం చూసాం. కానీ అది ఎంతవరకు ఆ టాప్ లీడర్షిప్ చేశారు అంటే ఆ టాప్ లీడర్షిప్ కూడా మ్యాక్సిమం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చూస్తే మాకు తెలుగు రాదు, మేము ఇంగ్లీష్ మాట్లాడతాం, మేము ఎక్కడి నుంచో దిగొచ్చాం అనే టైప్లోనే చాలామంది ఉంటారు. కానీ మెయిన్ లీడర్ చూస్తే అతను అందరినీ కంట్రోల్ చేయలేడు, కానీ ముందుకు పట్టుకెళ్తున్నాడు అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. కానీ ఆ మిగతా వాళ్ళు ఆ డైరెక్షన్లో పట్టుకెళ్ళనిస్తారా, అతను ఇన్ఫ్లుయెన్స్ చేయరా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఇది టీడీపీ నిజంగా ఈ లైవ్లీహుడ్స్ లాగేసుకోవడానికి, ఆధిపత్యం చెలాయించడానికి, ఇంకా వేరే వాళ్ళని తక్కువగా చూడడం, అది గిల్టీయా అంటే నాకు తెలిసి 80 to 90% గిల్టీ వాళ్ళు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళే కొంచెం తెలివిగా ప్రవర్తించి ఎదిగినా ఒదిగి ఉండాలి అనే టైప్లో ఒదిగి ఉండి కొంచెం నీట్గా ప్రవర్తించుంటే బాగుండు. కానీ వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది మనకు తెలియదు. వాళ్ళు నడమంత సిరిలో కొట్టిమిట్టాడి అలా చేశారా, ఇప్పుడు ఎందుకు అలా యజమాషి చేయాల్సి వచ్చింది వేరే వాళ్ళ మీద, లేకపోతే ఎందుకు అలా అనగదొక్కాల్సి వచ్చిందంటే అది వాళ్ళు ఏంటంటే మనం ముందు ఎపిసోడ్స్లో చాలా మటుకు మాట్లాడుకున్నట్టే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎపిసోడ్లో కలోనియల్ మైండ్ సెట్లో వాళ్ళు ఏంటంటే వైట్ స్కిన్ పీపుల్ మన మీద బాగా ఇంపోజ్ చేసి వైట్ స్కిన్ రేసిజం సుపియారిటీ బాగా చూపించారు. సో వీళ్ళు కొంతమంది ఏంటంటే ఇలా రేసిజం, కొంచెం తెల్ల స్కిన్, కొంచెం మనకన్నా ఏం పెద్ద ఏం కాదు నిజంగా ఏదో ఉండగానే వాళ్ళు ఇలా వీళ్ళని ఇంపోజ్ చేసేసి మనం వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించవచ్చు మెంటల్గా. ఒక మెంటల్ కలోనిజం అయితే డెఫినెట్గా ఆస్పెక్ట్ ఉంది, వాళ్ళు ప్లే చేశారు. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు ఆధిపత్యం చెలాయించారు అంటే పని చేయమని చెప్పడం ఒక టైప్ ఆఫ్ ఆధిపత్యంలా కొంతమందికి అనిపించవచ్చు. ఎందుకంటే కొంతమందికి పని చేయడం ఇష్టం ఉండదు, వాళ్ళు ఈజీగా డబ్బులు వచ్చేయాలి, కూర్చుంటే వచ్చేయాలి, ఎందుకు పని చేయాలి అనే టైప్లో ఉంటారు. ఆ కోణం నుంచి చూస్తే వీళ్ళు పని చేయమని చెప్పడం ఆధిపత్యం కాదు, కానీ వీళ్ళు రేసిజం చూపించడం, మెంటల్ కన్వర్జన్ చూపించడం, ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అవన్నీ ఏకపరిచేసుకొని వాళ్ళే ప్రాఫిట్స్ ఎక్కువ సంపాదించి మోనోపోలీలా క్రియేట్ చేయడం మీడియాలో, లేకపోతే ఇక్కడ అక్కడ ఫైనాన్స్లో అక్కడ చేయడం, అది కూడా ఉంది. సో ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీకి వెళ్దాం మనం. ఇప్పటివరకు టీడీపీని చూసాం కదా వీళ్ళ అనాలిసిస్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీని చూద్దాం. వీళ్ళ మనుగడ ఎంతవరకు వ్యాలిడ్ పాయింట్, అది మనం ఎంతవరకు పీకి లాగచ్చు, అలా మనుగడ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఏంటి, జగన్ గారు ఇప్పటివరకు చూసిన మాటలు, చాలా మాటలు, ప్రసంగాలు అవి ఇచ్చారు కాబట్టి మనకు చాలా డేటా ఉంది. సో అందులో అతను మెయిన్ ఏం చెప్తున్నారంటే, నాకు దేవుడు ఇచ్చారు ఈ బాధ్యత, ఈ ప్రజల్ని చూడడానికి, వీళ్ళు మనుగడ ఉండడానికి, అందుకోసం నేను ఫైట్ చేస్తున్నాను అని చెప్పారన్నమాట. సో మొట్టమొదటి ఏంటంటే దేవుడు ఎవరికి రైట్ ఇవ్వరు మెయిన్, ఎందుకంటే ఇండివిజువల్ థింకర్స్గా మనం ఉండే దాంట్లో దేవుడు ఎవరికి రైట్ ఇవ్వరు. మనం ప్రజలు ఒక రిప్రజెంటేటివ్ ఎన్నుకొని మన కోసం డెసిషన్స్ తీసుకోవడానికి వాళ్ళకి ఇచ్చామన్నమాట. ఇంకోటి ఏ దేవుడు ఇచ్చారనేది కూడా పాయింట్ అతని విషయంలో, ఎందుకంటే అతను ఆల్రెడీ సబ్ కాన్షియస్లో ఎటువైపు ఉన్నారు, ఏ రిలీజియస్ వైపు ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ రిలీజియన్ బేస్డ్ రేసిజం కూడా మనం ఫేస్ చేసి, ఎక్స్ప్లాయిటేషన్ అది బేస్ చేసి అవన్నీ చూసి మనం విసిగిపోయి ఉన్నాం. ఆల్రెడీ ఒక రిలీజియన్ వచ్చింది, వేరే రిలీజియన్ వచ్చారు అంటే క్రిస్టియానిటీ గొప్ప, వాళ్ళు వైట్ స్కిన్ కాబట్టి గొప్ప అనేది ఒకటి. క్రిస్టియానిటీ అనేది చాలా హెవీ కంట్రోలింగ్, హైరార్కియల్,
అండ్ ఇంకా అసలు వేరే వాళ్ళని ఊపిరి పీల్చుకోలేదు, అథారిటేటివ్గా ఉంటుంది, అసలు క్వశ్చన్ చేయకూడదు, ఒక బుక్ ఉంటుంది దాన్ని ఫాలో అయిపోవాలి. సో ఇతను అలాంటిది ఫాలో అయ్యి అక్కడి నుంచి బేసిస్ పవర్ తీసుకొని అక్కడి నుంచి బేసిస్ ఆఫ్ పవర్ వచ్చిందని ఫీల్ అయితే అతను ఏ దేవుడిని తీసుకుంటున్నారు, ఏ దేవుడు ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటికన్లో ఉన్న క్రిస్టియన్ దేవుడు ఇచ్చారు అనుకోండి అతనికి, అప్పుడు ఏంటి మన రిసోర్సెస్ని మన దాన్ని అంతటిని ఆ వాటికన్ కాంకరింగ్ ఫోర్సెస్కి మనం అప్పచెప్తారా వెళ్ళి తీసుకువెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంటర్ప్రినర్స్గా మనం ఇక్కడ లోకల్గా డెవలప్ చేసుకొని మనకంటూ ఉపాధి కల్పించుకొని అది చేసుకోవడానికి చేస్తున్నాం, కానీ వేరే వాళ్ళు ఎవరికో ఒక ఆర్మీగా ఉండడానికో లేకపోతే మనకి రిసోర్సెస్ కట్టుబెట్టడానికో మనం ఉండట్లేదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గమనించుకోవాల్సింది. మనకి ఎవరు రైట్ ఇవ్వలేదు, ఎవరు వేరే వాళ్ళు రూల్ చేయడానికి. మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక అతన్ని పెట్టుకున్నాం. అది మనకు ప్రాబ్లం ఉంది, మనని డైరెక్షన్స్ తీసుకోవడం ప్రతి ఒక్కరు తీసుకున్నాడు కాబట్టి ఒక కామన్ పాయింట్ పెట్టుకున్నాం. అంతేగాని అతను ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఆంటర్ప్రినర్స్ అంటే ఏంటి? సాల్వింగ్ ప్రాబ్లమ్స్, ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే అన్నీ నాకు తెలుసు, నేను అన్ని డిసిషన్స్ తీసుకుంటాను, మీకు రైట్ ఏంటో రాంగ్ ఏంటో నాకు తెలుసు అంటే అది ఒక కమ్యూనిస్ట్ మోడల్లో ఉందన్నమాట. సో కమ్యూనిస్ట్ మోడల్ ఆల్రెడీ మనం చూస్తే యుఎస్ఎస్ఆర్లో ఫెయిల్ అయిపోయింది. అది ఎందుకు రీజన్స్ ఏంటి అనేది చాలా ఉండొచ్చు, కానీ ఒక ఆంటర్ప్రినర్గా చూస్తే వాళ్ళు ఏం చేశారంటే అన్ని సెంట్రలైజ్డ్ డెసిషన్స్ తీసేసుకొని నువ్వు ఇంత చేయాలి, నువ్వు ఇంత ప్రొడ్యూస్ చేయాలి అని చాలామందికి చెప్పేసి డిఫరెంట్ ఇండస్ట్రియల్ స్పెషలైజేషన్స్లో అయిపోయి ఎవరు ఏం చేస్తున్నారో తెలియకుండా జస్ట్ అలా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట. డిమాండ్ ఉందో లేదో తెలియదు, అది మార్కెట్స్లో కొంటున్నారో లేదో సరిగ్గా తెలియదు. ఒక ఆస్పిరేషనల్ ఎకానమీ అయిపోతుంది, ప్రాక్టికల్ సొల్యూషన్ ఫైండ్ చేసే ఎకానమీ కాకుండా ఒక ఆస్పిరేషనల్ ఎకానమీ అయిపోతుంది. ఇప్పుడు ఎవరో ఒక కార్లో తిరిగారని చెప్పి నాకు కార్లో తిరగాలనుంటుంది, ఎవరో ఏదో వేసుకున్నారు ఒక ఆర్టికల్స్ అని చెప్పి నాకు అది వేసుకోవాలంటుంది, ఎవరో ఏదో చేశారు సూటు బూటు వేసుకుని ఇలా తిరిగారని చెప్పి నాకు తిరగాలంటుంది. కానీ అది ఎందుకు వేసుకుంటున్నాం, ఎందుకు తిరుగుతున్నాం, వాళ్ళు చేసే ఆ సూటు బూటు వల్ల వాళ్ళు ఏం సాధిస్తున్నారో అది మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అనేది లేదు. నువ్వు ఒక 1 కిలోమీటర్ వెళ్ళడానికి కార్లో వెళ్ళి రావడం దానివల్ల ఉపయోగం లేదు, నడుచుకుని కూడా వెళ్ళొచ్చు. సో ఇలాంటివి ఇలాంటి చిన్న చిన్న ఉన్నాయి. ఆస్పిరేషనల్గా అవుతుంది, ఎఫిషియన్సీ పోతుంది, ఇన్నోవేషన్ పోతుంది. మనకంటూ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేం. మనం ఎందుకు చేస్తున్నామో మన ఒక మైండ్ పోతుంది, ఎందుకంటే వేరే ఎవరో మైండ్ తీసుకొని మన జస్ట్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ లాగా మనం పెట్టుకుంటారు అన్నమాట. అన్నీ కదిలినట్టు ఉంటాయి కానీ ఏది కదలదు చివరికి. అందుకే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఊరికనే ప్రొడక్టివిటీ లేకుండా అలా ఇచ్చేస్తూ ఉంటే రిసోర్సెస్ అవి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. మొత్తం అంతా అప్పుడు ఏంటంటే దేని వెనక అవుతుందంటే మెటీరియలిస్టిక్ పర్స్యూట్ అయిపోతుంది. అంతేగాని ఇప్పుడు మనకి నిజంగా ఏమొచ్చు, అది ఉపయోగపడేది చేస్తున్నా, నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుందా, ఎన్వైరన్మెంట్కి ఉపయోగపడుతుందా అవన్నీ ఆలోచించాం. మెటీరియలిస్టిక్గా మనం వేరే వాళ్ళకన్నా ఎక్కువ చూపించుకోవాలి అనే దాంట్లోనే వెళ్తామన్నమాట. ఎంతమందికి ఆ మనుగడ? 10 మందా 20 మందా? ఇప్పుడు 20 మందిలో 10 మంది అయ్యారనుకో చివరిగా, ఆ 10 మందికి మనుగడ లేదని మళ్ళీ ఫైట్ చేస్తారా? సో అలా ఈ మనుగడ ఎప్పటికీ ఎప్పటికీ తెగని పాకం అది అలా అవుతూనే ఉంటుంది. సో అందుకని మన జగన్ గారు అది వెళ్ళే పాత చాలా డేంజరస్ 2 విధాలుగా. ఒకటేమో డివైన్ రైట్ అంటున్నారు, అంటే దేవుడిచ్చిన ఇది నాకు అంటున్నారు. రెండోదేమో మనుగడ లేదని వేరే వాళ్ళు చెప్తున్నారు, అంటే ఒక క్రిస్టియన్ అండ్ కమ్యూనిస్ట్ మోడల్ని కలిపి వెళ్తున్నారు ముందుకి. మరి అది క్రిస్టియన్, ఇస్లామిక్ అండ్ అదే మొత్తం ఆ రిలీజియన్స్, అక్కడ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ అలాగే చేస్తారు. దేవుడిచ్చిన బాధ్యత నేను నిర్వర్తించాలి, అందుకని ఇది నేను చెయ్యాలి అనేది చేస్తారు. అది మనం చూసిందే. అండ్ ఇంకోటి ఈ మిక్స్ ఏంటంటే కమ్యూనిస్ట్ మోడల్తో మిక్స్ చేసి మనుగడ లేదని వేరే వాళ్ళకి భయపడుతున్నారు. మోస్ట్లీ ఇస్లామిక్ రూలర్స్ అలాగే చేసేవారు. మీకు వీళ్ళ వల్ల థ్రెట్ ఉంది, నేను కాపాడుతానని చెప్పి వాళ్ళందరినీ ఛానల్ చేసి అంత ఎనర్జీని ఎక్కువ ఫైటింగ్స్ చేసేవారు అనమాట. సో అలాగే ఇది కూడా అనిపిస్తుంది కొన్ని నాతో మిక్స్ ఆఫ్ క్రిస్టియన్, ఇస్లామిక్ అండ్ కమ్యూనిస్ట్ లీడర్స్లా అనిపిస్తుంది నాకు. సో అది నాకు అనిపించేది హిస్టరీ చూస్తే. మ్యాక్సిమం గెలుస్తారు వాళ్ళు, ఎందుకంటే ఇమ్మెన్స్ ఎనర్జీ వాళ్ళ వైపు ఉంటుంది. ఎందుకంటే రా ఎనర్జీ వాళ్ళని యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. కానీ
ఇంటర్నల్గా ఇంప్రూవ్ అయిపోతారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక కంపెనీ పెట్టినా ఏదైనా మనం చిన్న స్టార్టప్ లాంటిది పెట్టినా మనకు తెలిసిపోతుంది. డిమాండ్ లేనిది మనం తయారు చేస్తూ పోయి దానిలో డబ్బులు పెట్టేస్తూ ఉంటే మనకి ఉపయోగం ఉండదు. వెంటనే అమ్ముడిపోతూ ఉండు, ఆ లిక్విడిటీ ఉంటేనే బాగుంటుంది. డిమాండ్ లేకుండా ఊరిని చేస్తుంటే అవసరం ఉండదు. ఇప్పుడు మూడో కాంపోనెంట్ చూద్దాం. జనాలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉన్నారంటే ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే చాలా మటుకు పీపుల్లో రేసిజం ఇంగ్రీడియంట్ అయిపోయి ఉంది. వైట్ స్కిన్ సుపీరియారిటీ ఇంగ్రీడియంట్ అయిపోయి ఉంది. అంటే వాళ్ళు వైట్ స్కిన్ కాకపోయినా ఒక వైట్ స్కిన్ అంటేనే గొప్ప, వాళ్ళ దగ్గర ఏదో పవర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇవి చేయగలరు అవి చేయగలరు అని వాళ్ళు కూడా తక్కువ అంచనా వేసుకొని వైట్ స్కిన్ అంటే పైకి చూసే వాళ్ళు ఉన్నారు. రెండోది వస్తే కంపారిజన్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలోనే ఇంకొకరికి బాగా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కొంచెం భేదం మనం లోపల ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతుంటాం. జెలసీ అలా ఫీల్ అయిపోయి వాళ్ళతో కొంచెం సరిగ్గా ఉండకుండా అబ్బో నీకే ఉన్నాలే మాకు ఉన్నాయని వాళ్ళతో కంపీట్ చేయడం, అలా అనవసరమైనవన్నీ చేస్తుంటారు అనమాట. అంటే కోఆపరేట్ చేయకుండా. కోఆపరేటివ్గా వెళ్తే ఈజీగా సామరస్యంగా ఉంటారు. కానీ ఫ్యామిలీలు బ్రదర్స్ సిస్టర్స్ అందరూ వాళ్ళే కొంచెం వాళ్ళకి ఇవి ఉన్నాయి మాకు ఇవి లేదు, మీ వాడు అక్కడ ఉన్నాడు మా వాడు ఎక్కడ ఉన్నాడు, మీ అమ్మాయి ఇలా ఉంది మా అమ్మాయి అలా ఉంది అన్నీ అనుకొని అలాగే అయిపోయే వాళ్ళు. సో అదొక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు కష్టపడరు, వాళ్ళకి ఫ్రూట్స్ అన్నీ కావాలి, ఫలితం కావాలి, కానీ కష్టపడరు. వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటారు. అంటే ఈ కంపారిజన్ గ్రూప్లోంచి వస్తారు అనుకోండి వాళ్ళు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. చదివే రోజుల్లో రిజర్వేషన్ సిస్టమ్ అన్నమాట. చాలామంది ఏంటంటే వాడు ఎవరో అవుతున్నారు కాబట్టి మనం అయిపోదాం, వాడు ఎంత కష్టపడ్డాడు, వాడు ఎన్ని గంటలు శ్రమించాడు, ఎంత బుర్ర వెచ్చించాడు, ఎంత రిసోర్సెస్ స్పెండ్ చేశాడు అనేది అనవసరం. వాడు ఎవడో ముందుకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి నేను అక్కడ ఉండాలి, అంటే నాకు రిజర్వేషన్ కావాలి అనేది చాలా మటుకు అమలైంది. ఫూలిష్. ఎందుకంటే అక్కడే సగం బ్రేక్ అయిపోయింది సిస్టమ్ కూడా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అలాగ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాని శ్రమ వద్దు ఏమొద్దు, వాడికి ఉంది కాబట్టి నాకు ఉండాలి, అందులో ఎంత కష్టం ఉంది ఎంత ఇది ఉంది అనేది లేదు, ఫ్రీగా అన్నీ వచ్చాయన్నమాట. మెటీరియలిస్టిక్, ఎంత కష్టపడితే వస్తుంది అనేది తెలియదు, నాలెడ్జ్ అయితే రాదు. సో వీళ్ళందరికీ ఏంటంటే ప్రాసెస్ అనేది తెలియదు. మ్యాథ్స్ ఎవరైతే కష్టపడకుండా అన్నీ వచ్చేయాలి అలా అనుకునే వాళ్ళకి ఆ ప్రాసెస్ అయితే తెలియదు. ఆ ప్రాసెస్ అంటే ఏదైనా పని చేస్తేనే వస్తుంది అన్నమాట. ఆ కష్టం ఏంటో ప్రాసెస్లోకి వెళ్తేనే తెలుస్తుంది. లేకుండా ఓన్లీ ఫలితాలు సాధించుకొని వాడికి ఉంది కాబట్టి నాకు ఉండాలి అని ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి ఏదో గొడవలు చేసేసి మనుగడలోకి వెళ్తే అలా అవుతుంది. ఎవరికి ప్రాసెస్ రాదు, మనకి దద్దిల్లాగే ఉంటాం. అన్ని పొజిషన్లు పేపర్లు అన్నీ ఉంటాయి, మనకి డిగ్రీలు అన్నీ ఉంటాయి, కానీ ఏముండదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను అన్నమాట. ఈ మనుగడ గురించి భయపడే ప్రజలకి ఒక ఆంటర్ప్రినర్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధోని అండ్ దినేష్ కార్తిక్ తీసుకోండి. క్రికెట్లో అందరికీ ఇంట్రెస్టే కాబట్టి. ధోని ఏంటి సడన్గా అప్పుడు వచ్చి దినేష్ కార్తిక్ ఉండగా తను ఎక్స్ట్రాడినరీ స్కిల్స్తో ముందుకు వెళ్ళి, ఎక్స్ట్రాడినరీ స్కిల్సే కాదు కొన్ని ఇన్బోర్న్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అలాగే అవన్నీ పెంపొందించుకుంటూ ఆన్ ది జాబ్ నేర్చుకుంటూ స్మార్ట్ మైండ్ సెట్తో వెళ్ళి తను వచ్చిన ఆపర్చునిటీస్ ఉపయోగించుకుంటూ లక్ కూడా కుదిరి అలా ఫటఫట పైకి వెళ్ళిపోయాడు. దినేష్ కార్తిక్ ముందు వచ్చినా అలా ఉండిపోయాడు. ధోని ఎక్కడికో వెళ్ళిపోయాడు, దినేష్ కార్తిక్ అలా ఉన్నాడు. కానీ దినేష్ కార్తిక్ ఇప్పుడు మనం అలా లాంగ్ జర్నీ దినేష్ కార్తిక్ ఇప్పటివరకు చూస్తే అతను ఇప్పటికీ షైన్ అవుతున్నాడు, కొడుతున్నాడు, అందరి మన్నన పొందుతున్నాడు, తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాడు, పేషెంట్గా ఉన్నాడు. సో ఇది ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఆంటర్ప్రినర్స్కి. దినేష్ కార్తిక్ ఏమో అప్పట్లో విసిగిపోయి బీసీసీఐని బ్లేమ్ చేసి వేరే క్రికెట్ బోర్డు పెట్టేసి నాకు అన్యాయం చేస్తారు అది అని చెప్పి గోల పెట్టలేదు, ఎఫర్ట్ పెట్టాడు, అర్థం చేసుకున్నాడు. ఓకే తన లిమిటేషన్స్ తనవి, నా లిమిటేషన్స్ నావి, తన అడ్వాంటేజెస్ తనవి, లక్ తనకి ఎలా ఫేవర్ చేసింది, లక్ ఇలా నాకు తర్వాత ఎప్పుడో ఫేవర్ చేసింది. సో ఆపర్చునిటీ అయితే మెల్లగా అయితే వచ్చింది. సో ఇదొక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇది ప్రాసెస్లో ఉంటేనే అర్థం చేసుకోగలం ఈజీగా. మనం ప్రతి ఒక్కరికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ వస్తుంది, వెయిట్ చేయాలి. కొంతమందికి రాకపోవచ్చు, కానీ ఏం చేయలేము, అది లైఫ్ అంతే. ఇప్పుడు కొంతమందికి మధ్యలో మన లైఫ్ పోతుంది, ఏం చేయాలి, లక్. మనం ఆంటర్ప్రినర్షిప్ సిరీస్లో మాట్లాడుకున్నాం, ఒక ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే అది లక్కే, అది లక్ అనేది ఉండాలి, ఏం చేయలేము, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనం ఆటలో కూడా ఎంత బాగా ఆడినా ప్లేయర్ అప్పుడప్పుడు టప్మని అవుట్ అయిపోవచ్చు, ఏం చేస్తాం, లక్ అంతే.
కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లక్ అనేది పోతుంది, కన్సిస్టెన్సీ టాలెంట్ బయటకు వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. మనం కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టడం నేర్చుకోవాలి. వాళ్ళకి వచ్చింది మనకు లేదు అని కంపేర్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం కాదు. అబ్దుల్ కలాం లాంటి గ్రేట్ పర్సన్ కూడా అదే చెప్పారు. కంపారిజన్ అనేది ఫస్ట్ వదిలేస్తే మనం అందరం చాలా ఆనందంగా ఉంటాం, బాగుంటాం. సో అది మాట. ఈ ఓటర్స్ బేస్ అయితే ఇలా ఉంది. సో ఓటర్స్ కూడా ఫాల్ట్ ఉంది. ఓటర్స్ కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ మైండ్ సెట్ వాళ్ళది కూడా కరెక్ట్ అవుతుంది, లీడర్స్ది. ఎందుకంటే ఓటర్స్ నుంచే కదా లీడర్స్ వస్తున్నారు ఎండ్ ఆఫ్ ది డే. ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ జనరల్ ఇప్పుడు టీడీపీ అని, వైఎస్ఆర్సీపీ అని, లేకపోతే ఓటర్ బేస్ అని కాదు, ఎవరు హీరోలు ఎవరు విలన్లు కాదు. ఇప్పుడు నేను మంచివాడిని, వాళ్ళు ఎవరో చెడువాళ్ళు, లేకపోతే వాళ్ళు ఎవరో మంచివాళ్ళు నేను చెడువాడిని, అలా ఏం లేదు. పరిస్థితుల ప్రకారం మనం అందరం కలిసి మనం ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. కానీ ప్రాసెస్ ఏంటంటే కష్టపడితే వస్తుంది. ఎవరికి ఇప్పుడు టీడీపీలో వాళ్ళకైనా ఏదైనా వాళ్ళకి ఊరికనే ఏది వచ్చేయలేదు, కష్టపడ్డారు వాళ్ళు కూడా. ఆ టైంలో వాళ్ళు కష్టపడకుండా వచ్చేసిందంటే నేను నమ్మను. ఎందుకంటే ఎంతో శ్రమ, రోజంతా పనిచేసి రాత్రంతా పనిచేసి అందరికీ సర్వ్ చేసి కస్టమర్లుగా ఎంతో కష్టపడి ఉంటారు. అందుకే ఆ డబ్బులు వచ్చి ఉంటాయి. ఊరికైతే వచ్చే కదా, కూర్చొని అయితే వచ్చేయలేదు. కానీ వాళ్ళకి ఎక్యుజేషన్ ఏంటంటే మోనోపోలైజ్ చేశారు, అబ్యూజ్ ఆఫ్ పవర్ చేశారు, ఇలాంటివి చేశారు అనేది పాయింట్. అంతేగాని కష్టపడలేదు, ఎక్కువ కష్టపడిపోయారనే మేబీ పాయింట్ ఏమో. ఎక్కువ కష్టపడిపోయి ఎక్కువ ఆశించారు అనేదేమో పాయింట్. సో వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటివ్గా అందరినీ కలుపుకుంటూ వాళ్ళు ఒక్కలే మొనోపోలైజ్ కాకుండా ఆ కాస్ట్ వాళ్ళని తెచ్చి వాళ్ళ జాబ్లు ఇప్పించు అలా కాకుండా నార్మల్గా ఈక్వల్ అండ్ ఫెయిర్ గ్రౌండ్ ఇవ్వాల్సింది అందరికీ. సో అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు హీరో ఎవరు విలన్ కాదు. అలా చెప్పి నేను మంచోడిని అది కాదు అని చెప్పి అందుకని ఆ పవర్ తెచ్చుకొని ఏమైనా చేయొచ్చు, వాళ్ళని డిస్ట్రాయ్ చేయొచ్చు అనేది పాయింట్లెస్. ఎందుకంటే ఆఖరికి డిస్ట్రాయ్ అయితే మళ్ళీ అది ఏదో సెషన్లా మిగిలిపోయి ఇంకా పెద్ద గొడవ అవుతుంది. అందుకాకుండా కలిసిగా వెళ్ళాలి. అంటే అలా అని చెప్పి తగ్గిపోమని కాదు, అందరూ అర్థం చేసుకొని పరిస్థితి, వాళ్ళు కూడా చేసిన తప్పులు ఉన్నాయి, వీళ్ళు చేస్తున్న తప్పులు ఉన్నాయి. సో ఈ మిడిల్ పాత్లో వెళ్ళాలన్నమాట ఎక్కడో దగ్గర. అప్పుడే మనం కొంచెం ఆనందంగా, ఆర్థికంగా, పొలిటికల్గా బలపడతాం. ఇలా కొట్టుకుంటూ ఉంటే, ఇన్ఫైటింగ్లా ఉంటే ముందుకు ఎక్కడికి వెళ్ళామా. మరి ఇదంతా నేను చేసింది జస్ట్ ఒక అనాలిసిస్ లాగా, ఎవరిని క్రిటిసైజ్ చేద్దామని కాదు. అందరూ మన వాళ్ళే. ఒక ఆంటర్ప్రెనర్గా ఇది చేసింది. ఒక ఆంటర్ప్రెనర్ అంటే ఏదో పెద్ద డబ్బులు సంపాదించేసి బిల్ గేట్స్లో అయిపోదామని, లేకపోతే ఏదో చేసేద్దామని కాదు. జస్ట్ నా ఇంటి నేను ఉంచుకుంటూ, ఎవరికి తల ఉంచకుండా, నా ఉపాధిని సంపాదించుకుంటూ, ఎక్కువ డిపెండెన్సీ లేకుండా, ఆ ముందు జనరేషన్ని వచ్చే జనరేషన్ని నీట్గా చూసుకుంటూ, నాకంటూ ఒక ఫ్యూచర్ ఉందని కాన్ఫిడెంట్గా ఉంటూ, నా స్కిల్స్ మీద నేను కాన్ఫిడెన్స్ పెట్టుకొని స్కిల్స్ సంపాదించుకొని ఒక ఇండస్ట్రీలో ఏదో దాంట్లో నాకు ఒక నిషి క్రియేట్ చేసుకోవడం అనేదే ఒక ఆంటర్ప్రెనర్ నా డెఫినేషన్లో. సో అలాగా నేను చేసిన ప్రయత్నం ఇది. అంతేగాని ఏది క్రిటిసైజ్ చేద్దాం అనేది కాదు. ఈ ఎలక్షన్ సీజన్లో అందరికి ఐస్ దీని మీద ఉంటాయి కాబట్టి నా వంతుగా నేను ఓటర్స్కి డెసిషన్ మేకింగ్ ఉపయోగపడుతుందేమో అని ఇది అనాలిసిస్ చేశాను. హిస్టరీ చూపించి, పార్టీస్ తాలూకా మైండ్ సెట్, రియాలిటీస్ అన్నీ చూపించి, ఆ లీడర్స్ తాలూకా మైండ్ సెట్ అవి కూడా చూపించి చేశాను. ఎందుకంటే హిస్టరీలో ఆల్రెడీ చాలా మటుకు రిపీట్ అయినవే, మనకి ఇదేం కొత్తగా వస్తున్నావు కాదు. అందుకని మనం ఆ తప్పుల నుంచి నేర్చుకుంటే బాగా ముందుకు వెళ్తాం అనేది నా ఉద్దేశం. అంతకుమించి ఇంకేం లేదు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం దీని కంటిన్యూషన్గా కంటిన్యూ చేద్దాం. ఒక ఐడియల్ సిచ్యువేషన్లో ఒక మేనిఫెస్టో ఎలా ఉండాలి, పార్టీలు చాలామంది మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఐడియల్ సిచ్యువేషన్లో మేనిఫెస్టోలు ఎలా ఉండాలి ఒక ఆంటర్ప్రినర్కి, ఇప్పుడు మనం నేను ఇచ్చిన డెఫినేషన్ ఆంటర్ప్రినర్కి ఎలా ఉండాలి అనేది చూద్దాం. మరి అప్పటి వరకు సెలవు, గుడ్ బై. Please share and subscribe.